బండి సంజయ్కి భారతీయ జనతా పార్టీ అండగానే నిలిచింది. కరెక్ట్గా మోడీ మీటింగ్కి ముందు రచ్చ చేయడానికి జరిగిన కుట్ర అది కాంగ్రెస్ కుట్ర అనుకోవట్లేదు, బీఆర్ఎస్ కుట్రనే భావిస్తున్నారు. ఎందుకంటే కంప్లైంట్ పెట్టిన అమ్మాయి తరపునటువంటి వాళ్ళు బీఆర్ఎస్కి సన్నిహితంగా ఉంటారన్నటువంటి ప్రచారం రావడం వల్ల అందుకనినే నిన్న అయినా సరే బండి సంజయ్ని వేదిక మీదకి పిలవరు అని చెప్పారు, లేదా ఆయన పేరు లేదని, ఇదంతా 2 రోజుల నుంచి జరుగుతున్న విష ప్రచారం మధ్యన మోడీ సభలో పాల్గొన్నటువంటి బండి సంజయ్ కంట తడి పెట్టేశారు. చాలా కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు. ఒకటి, హిందువులకి మేమేమి ముస్లింలు ద్వేషించాం, క్రైస్తవుని ద్వేషించాం, హిందువులని అవమానించద్దని మాత్రం మాట్లాడుతున్నాం అంటే ఒక చక్కటి క్లారిటీ స్పీచ్ ఇవ్వడంతో పాటుగా వ్యక్తిగా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటిది నిలదీశారు. ఇలాంటి కుట్రలకి భయపడేది లేదన్నారు. ఫామ్ హౌస్ ఎలకని కాదు అనే పదం ద్వారా ఈ కుట్ర వెనకాల బీఆర్ఎస్ ఉందన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నేను అట్లాంటి వాడిని కాదు, నన్ను నమ్మండి అంటూ ధర్మం పట్ల బాధ్యతగా ఉంటానని చెప్పడం ద్వారా కంట తడి పెట్టుకుని చేసిన స్పీచ్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది. లేదా వ్యతిరేకులు శత్రువులు మాత్రం ఇప్పుడు దాన్ని తప్పుబడతా ఇక పోస్టులు ట్వీట్లు ఆల్రెడీ బిగిన్ అయిపోయినాయి.